హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు నేను చేసిన రెసిపీ అయితే మంచి స్పెషల్గా మంచి టేస్టీగా ఉండే కర్రీ అనమాట అండి. ఇక్కడ ఉండేవంటే చాలా దూరం వరకు మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. అదేనండి, చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా, చామదుంపల పులుసు కూర అనమాట. చామగడ్డ పులుసు అని కూడా అంటారు చాలామంది. నేనైతే చామదుంప కూర అనే అంటాను. మీకు అర్థం అవ్వాలని చెప్పి చామదుంపల పులుసు అని చెప్పాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. అది అన్నంలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా రైస్లోకే చాలా బాగుంటుంది. నా సజెషన్ అయితే ఇది ఎలా తయారు చేసానో మీరు కూడా చూసేయండి. అంటే అందరికీ వచ్చే ఉంటుంది. నా స్టైల్లో నేను ఎలా చేసానో చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, గణశ్రీ రెసిపీస్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవైతే ఒక 1/2 kg చామదుంపలు ఉంటాయి. ఇలా కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు నేను ఉడికించేసాను. ఒక్కొక్క దుంప అయితే 1 విజిల్కే ఉడికిపోతాయి. ఇవైతే నేను 3 విజిల్స్ వేయించాను. బాగానే ఉడికేయండి మెత్తగా. చూసారు కదా ఇలా ఉన్నాయి. ఇక్కడ చామదుంపలు కూడా బాగా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. 1/2 kg దుంపలే కదా, ఎక్కువ ఏం చింతపండు పట్టదు. చూసారు కదా చాలా కొద్దిగా ఉంది. నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ముందు పోపు వేసేసుకున్నాము. ఏ కూర అయినా ముందు పోపులు రెడీగా ఉండాలి కదా. ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ కొంచెం వేయించేసుకోవాలి. 1 లేక 2 ఎండుమిర్చి కూడా వేసాను. ఇవన్నీ కూడా కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసానండి. మీరు గమనించినట్లయితే నేను కూరల్లో చాలా వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ వేయను. అవి వేయకుండానే చేస్తూ ఉంటాను. ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసన పోయే వరకు వేగిపోయింది కదా. ఇప్పుడు ఒక 2 లేక 3 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపు వేయించేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసానండి, ఒక రెబ్బ. ఉప్మా కూరలాగా ఉంటుంది, కొంచెం పులుసు వేస్తాం కాబట్టి పులుసు అంటాం అనమాట. ఇప్పుడు దుంపలు ఇలా తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నానండి. చల్లారిపోయాయి. ఇవంతా కొంచెం వేగనివ్వాలి. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసాను. అలాగే కొంచెం పసుపు. కారం మీరు తగినట్టు వేసుకోండి, మీకు కావాల్సినట్టు. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇవన్నీ కొంచెం నూనెలో ఫ్రై అయినట్టుగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను. ఇవన్నీ వేగిన తర్వాత ఒక టమాటా అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవైతే పెద్దగా వేగిపోక్కర్లేదు, ఇలా చామదుంపలతో కలిసి వేగుతాయి. దుంపలు కూడా వేసేసి ఒకసారి మొత్తం మసాలా అంతా దుంపలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కూడా దుంపలకు పడతాయన్నమాట. ఇలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. కొంచెం వేడెక్కే వరకు మూత పెట్టేసి ఉంచుదాము. నాకైతే ఇందులో పులుసు అది వేయకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా మిగిలినవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా చేసుకుంటే కర్రీ చాలా ఇష్టం అండి. ఇలా ప్లెయిన్గానే ఉంటుందన్నమాట. ఇందులో ఇంకా కారం కూడా వేయక్కర్లేదు, పచ్చిమిర్చి చేసుకుంటే సరిపోతుంది. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే ఒక స్పెషల్ గుమగుమలాడే ఐటెం వేస్తున్నాను. అదేంటంటే కసూరి మేతి అనమాట. అన్ని కూరల్లోనూ కూడా వేస్తూ ఉంటాను ఆల్మోస్ట్. చూసారా అలా చేతితో వేస్తుంటే మెత్తగా అయిపోయింది, పౌడర్ అయిపోయింది అనమాట. అప్పుడప్పుడు కసూరి మేతి మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో చేశాను, చూడండి. లేదంటే బయట బజార్లో కూడా దొరుకుతుంది. కొంచెం మెత్తగా అయినట్టు అనిపిస్తే ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకుంటే మళ్ళీ క్రిస్పీగా అయిపోతుంది. దాన్ని ఒక డబ్బాలో వేసుకుని ఎప్పుడైనా సరే కూరలు చేసుకున్నప్పుడు కొద్దిగా అలా స్ప్రింకిల్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి కూర. ఇప్పుడైతే చింతపండు పులుసు కూడా వేసేసాను, కొంచెం వాటర్ వేసాను. వీటిని అయితే ఇంగ్లీష్లో తారో రూట్ అంటారు, అలాగే హిందీలో అయితే అరబీ అంటారు. ఈ చామదుంపల ఆకులు ఉంటాయి కదండి, చెట్లు, చామ ఆకులతోటి బజ్జీ చేసుకుని కర్రీ చేసుకోవచ్చండి. మసాలా కర్రీలు అవి చాలా బాగుంటాయి. నార్త్ ఇండియాలో అయితే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒకసారి ఇలా కలిపేసి కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చామదుంపల్లోకి చింతపండు పులుసు కూడా బాగా పీల్చుకుంటుంది అనమాట.
టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు ఇది పుల్లగా కారంగా కమ్మగా మంచి టేస్టీగా చామదుంపల పులుసు రెడీ అవుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ కూడా సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాము. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇలా ఉడికేటప్పుడే ఇల్లంతా మంచి గుమగుమలాడిపోతూ ఉంటుందండి. పక్క వాళ్ళు కూడా అడుగుతారు మీ ఇంట్లో ఏం కూర అని. అంత గుమగుమలాడుతుంది అనమాట. ఎందుకంటే ఫినిషింగ్ టచ్ కసూరి మేతి వేసాం కదా, దానివల్ల ఇంకా మంచి అదనపు ఫ్లేవర్ వస్తుందన్నమాట. మర్చిపోకండి, ఈసారి ఎప్పుడైనా సరే ఇటువంటి కూరలు చేసుకున్నప్పుడు కసూరి మేతి వేసుకుని చూడండి, మీకే తెలుస్తుంది. ఆ కూర గుమగుమలకే ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అనిపిస్తుంది అనమాట అండి. అందులోని చామదుంపల పులుసు అంటే చాలామందికి ఇష్టమే కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. కూర అయితే ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇది అన్నంలో వేసుకొని తినడమే. ఇంకా రోటీల్లో కూడా బాగుందండి, నేను రోటీల్లో కూడా తిన్నాము, టేస్ట్ బాగుంది. రోటీ చపాతీల్లో కూడా తినచ్చు. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుంటే టేస్టీగా చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా మీరు కూడా నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. చామదుంపల పులుసే కదా, అందరూ చేసుకునేదే కదా అనుకోకండి. ఒకసారి నా స్టైల్లో కూడా చేసి చూడండి, ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ చూడాలంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.